ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు విశ్లేషకులు అంది సత్యం గారు. నమస్తే సార్. నమస్తే సత్యం గారు, రష్యన్ ఆయిల్ కొనుగోళ్లపై భారత్కు 100% గనక అమెరికా టారిఫ్ విధిస్తే ఇది నిజంగా రష్యా పైన ఒత్తిడి పెంచే వ్యూహమా, లేదంటే భారత్ వంటి మిత్ర దేశాలను దూరం చేసుకునే పరిణామమా? ఈ టారిఫ్ అనేది ఒకప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ని స్టెబిలైజ్ చేయడానికి ఒక సాధనంగా ఉపయోగించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ మాత్రం ట్రంప్ మాత్రం ఒక వెపన్గా ఉపయోగించుకుంటున్నాం. ఆ వెపన్ ఏమిటంటే ఇప్పుడు లేటెస్ట్గా రష్యా నుంచి చైనా కానీ భారతదేశం కానీ రష్యా మిత్ర దేశాలు కానీ ఆయిల్ దిగుమతులు చేసుకోకుండా దీన్ని అడ్డబెట్టి ఈ దేశాలు ఎగుమతులు అమెరికా మార్కెట్లకు ఎగుమతులు చేసే వాటి మీద 500% వేయిస్తామన్నారు. ఆ తర్వాత 100% వేయిస్తామని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అంటే రష్యన్ ఆయిల్ వల్ల కొనుగోలు వల్ల రష్యాకు కావాల్సిన రెవెన్యూ చైనా భారత్ తదితర దేశాల నుంచి లభిస్తుంది. ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి రష్యాకి ఇది ఒక వనరుగా మారింది. కాబట్టి ఉక్రెయిన్ మీద యుద్ధంలో రష్యా డిఫెన్స్లో పడాలంటే ఈ ఆయిల్ దిగుమతి చేసుకున్న దేశాల మీద ఈ టారిఫ్ అనేటువంటి వెపన్ని ప్రయోగించడానికి ఇప్పుడు లిండ్సే చైనా రష్యా ఇరాక్ 26 చట్టాన్ని బయటికి తీసుకొచ్చాడు. దీన్ని సెనెట్లో ఆమోదించారు 86-11 తోటి. రేపు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్కు అంటే దిగువ సభకు 31 నాడు ఎల్లుండి ఆగస్టు 31 నాడు ఇది చర్చకు పోతుంది. అక్కడ కూడా ఆమోదిస్తే ట్రంప్ దీని మీద సంతకం పెడితే చట్టం అవుతుంది. కాబట్టి రష్యా మీద మరింత ఆంక్షలు విధించడానికి మరింత కుంచింపజేయడానికి ఈ చట్టాన్ని తీసుకొస్తుంది. ఇక మన భారతదేశం విషయానికి వస్తే ఏ మేరకు ఎఫెక్ట్ అయింది అనుకున్నప్పుడు బ్రాడ్గా అమెరికాకు మనం చేసే ఎక్స్పోర్ట్స్ $86 బిలియన్. అమెరికా మనకు ఎక్స్పోర్ట్స్ చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ $46 బిలియన్. మనం సుమారు ఒక $40 బిలియన్ సర్ప్లస్లు ఉన్నాం. కాబట్టి మన ఎగుమతుల్ని ఇప్పుడు ఈ చట్టం ప్రకారం మన ఎగుమతుల మీద 100% టారిఫ్లు వేస్తే మన దేశం ఎక్స్పోర్ట్ చేసే వాటి ధరలు పెరిగి అమెరికా మార్కెట్లో అమ్ముడు పోకుండా చేయటం అనేది దాని రిజల్ట్. అంటే ఇతర దేశాల ఎగుమతులు తక్కువ ధరకు లభిస్తాయి అమెరికన్ మార్కెట్లో. మనం ఎగుమతులు చేసే వాటి మీద టారిఫ్ వేస్తే మన ఎక్కువ ధరకు అమెరికా మార్కెట్లో లభిస్తాయి. కాబట్టి ఎక్కువ ధరలు ఉన్నటువంటి మన ఇంపోర్ట్స్ని కొనకుండా ఉండటానికి ఈ ప్రయోగం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రయోగం ఇదే ఎందుకు అమెరికాకు ఆసక్తి వచ్చిందంటే అమెరికా పెద్ద మార్కెట్, ఇంపోర్టెడ్ మార్కెట్. వాళ్ళు ప్రొడక్షన్ కన్నా బిజినెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు గత 30 ఏళ్ళుగా. కాబట్టి చైనా ఎగుమతులలో ఇయర్లీ దరిదాపు $260 బిలియన్ సర్ప్లస్ ఉంది. అట్టే మనం కూడా $46 బిలియన్ $40 బిలియన్ సర్ప్లస్ ఉన్నాం. ఈ సర్ప్లస్ హరించకపోవాలి, తర్వాత మనం సరెండర్ కావాలి. దీనికోసం ఇవాళ ఈ చట్టాన్ని బయటికి తీశాడు. అయితే ఇదే సందర్భంలో ఈ చట్టం తీసుకొచ్చిన సందర్భంలో డెమోక్రటిక్ పార్లమెంట్ సభ్యుడు రాంపాల్ ఒక విమర్శ చేశాడు. అయ్యా, నువ్వు వచ్చే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ మీద ధర పెంచుతున్నావు, వాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నావు నిజమే, కానీ ధర పెంచి మన దేశంలో కొనేది మన దిగుమతిదారులు, తర్వాత మన వినియోగదారులు. కాబట్టి ఆ భారం అంతా మనమే మోసేది. నువ్వు ధర పెంచి వదిలేస్తున్నావు మనం కొనుక్కుంటుండాలని, కానీ కొంటే వచ్చి పడే భారం మాత్రం మన మీదనే, దిగుమతిదారుల మీద వినియోగదారుల మీద. కాబట్టి ఇది అమెరికాలో ఇన్ఫ్లేషన్కు దారి తీస్తుంది తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఆయా దేశాలతో సంబంధాలు జరుపుకోవడం కరెక్ట్ కాదనేది మన డెమోక్రటిక్ పార్లమెంట్ సభ్యుడి యొక్క వాదన. సార్, వాస్తవానికైతే ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం ఆపాలని చెప్పి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అసలు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టేనా? ఇది వరల్డ్ ట్రేడ్ మొత్తాన్ని అస్తవ్యస్తం చేస్తుండు ట్రంప్. ఒకప్పుడు 92లో గ్లోబలైజేషన్లో అమెరికా చెప్పింది ఏమిటంటే వీటన్ని టారిఫ్స్ అన్నిటిని రేషనలైజ్ చేయాలి, మినిమం లెవెల్ దగ్గర తగ్గియాలి, ఫ్రీ ట్రేడ్ని అలౌ చేయాలి, దానికోసమే ప్రపంచీకరణ చెప్పారు. ఇప్పుడు చైనా, భారతదేశం ఇలాంటి దేశాలు గ్రోయింగ్ కంట్రీస్ అని ఎక్స్పోర్ట్ చేసే స్థితికి వచ్చేవరకల్లా ఇప్పుడు ఈ టారిఫ్లు అనేటువంటి పేరు మీద అస్తవ్యస్తం చేస్తుండ్రు. కాబట్టి ఇది వరల్డ్ ట్రేడ్ డిస్కరేజ్ కావటానికి, తర్వాత మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ యొక్క సర్ప్లస్ హరించుకోవడానికి అమెరికా దీన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తుంది. చైనా ఎట్లాగో లొంగదు,
కానీ మనలాంటి దేశాలే తక్షణం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఉదాహరణకు గత 50 రోజులు యుద్ధం జరిగినప్పుడు, ఇరాన్తో యుద్ధం జరిగినప్పుడు రిస్ట్రిక్షన్స్ పెడితే మనకి ఇబ్బందులు వచ్చినాయి. ఎందుకంటే మన క్యాపబిలిటీస్ 60 రోజులు మాత్రమే పెట్రోల్ నిల్వ చేసుకునే క్యాపబిలిటీస్ మనకున్నాయి. చైనాకు దరిదాపు 110 నుంచి 200 రోజులు నిల్వ చేసుకునే శక్తి ఉంది. దాంతో చైనా ఆదుర్దాపడలేదు, మనం ఆదుర్దాపడాల్సి వచ్చింది. కాబట్టి ఇట్లా పెద్ద ఎకానమీలు కొంతకాలం సస్టైన్ అవుతాయి, చిన్న ఎకానమీలు దెబ్బతినడానికి ప్రయత్నం జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు సోవియట్గా రష్యా కానీ, దాని మిత్ర దేశాలు కజకిస్తాన్ కానీ, ఉజ్బెకిస్తాన్ కానీ, తజకిస్తాన్ కానీ, ఇటువంటి దేశాలు, అజర్బైజాన్ కానీ, బెలారస్ కానీ, ఇటువంటి దేశాలు ఉన్నాయి మిత్ర దేశాలు. వాటి మీద కూడా ఈ టారిఫ్లు వేయబోతుండ్రు. కాబట్టి చిన్న ఎకానమీలకు కొద్దిగా ముందు జాగ్రత్త పడాలి. పెద్ద దేశాలు ఇంకొంత ఆలస్యంగా రంగంలోకి వస్తాయి. కాబట్టి ఈ విధమైనటువంటి తిప్పలు పెట్టడానికి వాళ్ళు ఉన్నటువంటి అమెరికా కానీ లేదా ట్రంప్ కానీ ఈ టారిఫ్ని ఒక వెపన్గా ఉపయోగిస్తున్నాడు. అవును సార్. సో ట్రంప్ విధించే ఈ టారిఫ్ భారాన్ని నిజంగా రష్యానే భరిస్తుందా, లేకపోతే అమెరికన్ దిగుమతిదారులు కావచ్చు, భారత ఎగుమతిదారులు కావచ్చు, లేదంటే వినియోగదారులు నష్టపోయే అవకాశం ఉందా? రష్యా నుంచి అమెరికాకు పెద్దగా ఎగుమతులు లేవు. ట్రేడు మనకు అమెరికాకు దరిదాపు $135 బిలియన్ ట్రేడ్ ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు 86 ప్లస్ 41, 46. అట్లే చైనాకు దానికి ఇంకా పెద్ద ట్రేడ్ ఉంది. మన $130 బిలియన్ అయితే వాళ్ళ $600 బిలియన్. సర్ప్లస్ కూడా 250 నుంచి $300 బిలియన్ చైనా సర్ప్లస్ ఉంది అమెరికాతో పోలిస్తే. కాబట్టి రష్యాతోటి పెద్దగా అమెరికాకు ట్రేడ్ లేదు, కానీ మన రెండు దేశాలతోటి పెద్ద ట్రేడ్ ఉంది. మనం జాగ్రత్త పడాలని చెప్పేసి, మన మీద భారం పడాలని చెప్పేసి, మనం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోకుండా ఉండాలని చెప్పేసి, మన రెండు దేశాలు దిగుమతి చేసుకోకుంటుంటే 15% దిగుమతి చేసుకోవాలని చెప్పేసి, దీనివల్ల రష్యా ఎగుమతులు ఆగిపోతే రష్యాకు రెవెన్యూ తగ్గిపోతుంది. దాంతో ఉక్రెయిన్ మీద యుద్ధం చేసే క్యాపబిలిటీస్ తగ్గుతాయి అనేది ట్రంప్ యొక్క ఆలోచన. దీంతో తర్వాత ఆయన దెబ్బకు 2 సాధించాలనే లక్ష్యం ఇంకోటి ఉన్నది. ఈ విధంగా టారిఫ్లు వేధిస్తే చైనాలో కానీ, భారతదేశంలో కానీ, అమెరికా కంపెనీలే కాకుండా ఇతర దేశాల కంపెనీలు కూడా ఈ టారిఫ్లతోటి ఎగుమతులు చేయాలంటే కష్టం. కాబట్టి వీళ్ళు వచ్చి అమెరికాలోనే ఇండస్ట్రీస్ పెట్టాలి, అమెరికాకు క్యాపిటల్ ఎక్స్పోర్ట్ చేయాలి, అమెరికాలో ఎంప్లాయ్మెంట్ పెరగాలన్నటువంటి మరొక వ్యూహం కూడా, ఈ ద్విముఖ వ్యూహంతో వాళ్ళ టారిఫ్లని పెంచి అమలు చేస్తాడు. అది ఏ మేరకు సక్సెస్ అవుతాడు, గత ఏడాదిగా సక్సెస్ అయినట్టు ఏమి ఆధారాలు అవ్వలేదు. కానీ ఆయన వాంఛ మాత్రం అది. వాళ్ళ దేశాల్లో క్యాపిటల్ పెరగాలి, ఎంప్లాయ్మెంట్ పెరగాలనేది ఒక లక్ష్యం. ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వాటిని టారిఫ్లు వేసి డిస్కరేజ్ చేస్తే వాళ్ళు అమెరికా వచ్చి పెట్టుబడి పెడతారు అనేది రెండవది. కాబట్టి ఈ 2 రకాలుగా ఇవాళ టారిఫ్ని ఉపయోగిస్తుండు. మన దేశం నుంచి వచ్చినప్పుడు మనకు ఎగుమతులలో ప్రధానంగా ఒక $10 బిలియన్, $12 బిలియన్ జ్యువెలరీ, ఒక $10 బిలియన్ ఎలక్ట్రికల్స్, మరొక $10 బిలియన్ ఇంకేట ఉన్నాయి. మిగతా అన్ని ఇప్పుడు రొయ్యలు $2.2 బిలియన్ ఇంకా ఇలా చిల్లర ఉన్నాయి. ఈ మనం ఎగుమతులు చేసే దాంట్లో మేజర్ కాంట్రిబ్యూషన్. వీటి మీద కొన్నాళ్ళు మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ మధ్య 50 రోజులు దిగుమతి చేసినప్పుడు కూడా, ఇలాంటి పని చేసినప్పుడు కూడా మన దేశం వెంటనే ఇతర దేశాలతోటి బయలాటరల్ అగ్రిమెంట్లు చేసుకోవటం, ఇతర దేశాలకు ఎగుమతులు మార్కెటింగ్ సౌకర్యాలు వెతుక్కోవటం చేశాం. కాబట్టి తాత్కాలికంగా కొంతకాలం ఇతర దేశాలతోటి కోఆర్డినేషన్ పెరిగేంత వరకు ఈ 3-4 రంగాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకని అందులో పోయినసారి 50%, ఇప్పుడు 100% అంటుండు. ముందు 500% అనడు, ఇప్పుడు 100% విధిస్తా అంటుండు. ఆగస్టు 31కి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదిస్తే అది అధ్యక్షుని సంతకం కానీ ఇది అమలుకు వస్తుంది. అప్పుడు మనం ఈ 3-4 రంగాల్లో టెక్స్టైల్స్ $10 బిలియన్, జ్యువెలర్స్ $12 బిలియన్, ఎలక్ట్రికల్స్ ఒక $9-10 బిలియన్. మేజర్ ఇవి ఎక్స్పోర్ట్స్. ఈ రంగాల్లో మనం వేరే మార్కెట్ ఎత్తుకునేంత వరకు కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అవును సార్.